పదేళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా దిగజారిపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ దారుణంగా పడిపోయిందన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ కాదు, అంతా సత్యనాశ అయిందని ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 3 లక్షల భారీ మెజార్టీతో లక్ష్మారెడ్డి గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి దేశంలో 10 సంవత్సరాలు గడుస్తా ఉంది. 150 నినాదాలు ఇచ్చినాడు నరేంద్ర మోడీ. 150 సబ్కా సాథ్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా? ఏం జరగలేదా? నరేంద్ర మోడీ చెప్పిండు ఆ రోజు బీజేపీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఏం మీకు వచ్చినాయట కదా 30 లక్షలు? లేదు 30 వచ్చినాయట. రాలేదా? ఈటల రాజేందర్ చెప్తుండా? రాలేదా? మరి ఏం చేయాలి? 3 లక్షల మెజార్టీతో లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలి. అంతేనా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా జరిగిందా? అమృత్ కాల్ వచ్చిందా? వచ్చే దీన్ని వచ్చినాయా? అంటే అంత వట్టి ట్రాషే, ఏమి లేదు. రూపాయి విలువ డాలర్ వ్యతిరేకంగా చూస్తే 84 రూపాయలకు పడిపోయింది. చాలా భయంకరంగా దెబ్బతిన్నది. ఎక్స్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగినాయి, దేశం యొక్క విదేశీ మారక నిల్వలు పడిపోయినాయి. అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ట మంట కలిసిపోతా ఉంది మోడీ హయాంలో. మొన్న అరవింద్ కేజ్రీవాల్ను, కవితను అరెస్ట్ చేస్తే అమెరికా దేశం కూడా తమ నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా విశ్వగురువు అని ప్రచారం చేసే మోదీ విశ్వం మొత్తం మీద దేశ ప్రతిష్టను మంటగలుపుతా ఉన్నాడు. వాళ్ళు చేసేది ఏం లేదు, అంత వాటి ట్రాషే తప్ప బీజేపీ వల్ల ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు. పైగా మోడీ మనకు మోసం చేసినాడు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగాన్ని ఎంత అభివృద్ధి చేసినామో మీకు తెలుసు. ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ మన హైదరాబాద్ కు ఉండే, చట్టం ప్రకారం ఉండే, దాన్ని కూడా తీసేసినాడు. ఐటీఐఆర్ తీసుకొని పోయినాడు. తెలంగాణకు వచ్చిన 7 మండలాలు మనకు 400 మెగావాట్ల పవర్ ఇచ్చేటువంటి సీలేరు పవర్ ప్రాజెక్టు తీసుకెళ్లిపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మళ్ళా ఇప్పుడు ఏమంటున్నాడు? మీ గోదావరి జలాలు, మీ కృష్ణా జలాలు తీసుకుపోయి తమిళనాడు, కర్ణాటక ఇస్తా అంటున్నాడు. ఒప్పుకుందామా? యుద్ధం చేద్దామా? యుద్ధం చేయాలంటే మన కృష్ణాకి, మన గోదావరి మనకే దక్కాలంటే మరి లక్ష్మణ లాంటి వీరులు గెలిస్తేనే పార్లమెంట్ లో రేపు గొంతు పట్టుకుంటారు.